హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య పీడిఎస్ ఛానల్. సో ఈరోజు మనం ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించి 2Aలో డి మోరిస్ థీరంలో ఇంపార్టెంట్ 7 మార్క్స్ సమ్స్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ సమ్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్కి మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. సో లేటెస్ట్ స్టార్ట్. డి మోరిస్ థీరంలో ఇంపార్టెంట్ ఫార్ములా ఉన్నది ఫ్రెండ్స్. సో మీరు ఈ ఫార్ములా ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సో ఇక్కడ చూస్తే మీరు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n. సో a ప్లస్ బి హోల్ స్క్వేర్ టైప్లో ఉంటుంది కదా, కొంచెం ఆ మోడల్లోనే. దాన్ని మనం ఎలా ఎక్స్పెండ్ చేస్తామో దీన్ని కూడా అలాగే ఎక్స్పెండ్ చేయొచ్చు, ఈ పవర్ క్యాన్సిల్ అయ్యేలాగా. సో ఈ పవర్ క్యాన్సిల్ అవ్వాలంటే ఏమవుద్ది, ఈ n అనేది థీటా ముందుకు వచ్చేస్తుంది 2 ప్లేసెస్లోనే కూడా. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సో ఈ ఫార్ములా అన్ని ఇంటిజర్ నెంబర్స్కి అప్లై అవుతుందని చెప్పి మనల్ని ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఎలా అడిగాడో చూద్దాం. స్టేట్ అండ్ ప్రూవ్ డి మోరిస్ థీరం ఫర్ ఇంటిగ్రల్ నెంబర్స్. సో ఇంటిగ్రల్ ఇండెక్స్కి ఇంటిగ్రల్ నెంబర్స్కి సంబంధించి ఫస్ట్ మనం థీరంని స్టేట్ చేసి దాన్ని నెక్స్ట్ ప్రూవ్ చేయాలి. సో లెటెస్ట్ స్టార్ట్. డి మోరిస్ థీరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్. సో డి మోరిస్ థీరం ఇంటిగ్రల్ నెంబర్స్కి ఎలా, ఇంటిగ్రల్ నెంబర్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెక్స్ట్ 0 ఉంటుంది, నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో అన్నిటికి కూడా ఈ ఫార్ములా అప్లై అవుతుందా, ఈ ఫార్ములా కరెక్టేనా అని చెప్పి నన్ను ఇక్కడ అడగడం జరిగింది. మనం ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇఫ్ n ఈజ్ అన్ ఇంటిజర్ దెన్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేద్దాం ఫ్రెండ్స్. n ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుందాం, నెక్స్ట్ n పాజిటివ్ ఇంటిజర్ కింద తీసుకుందాం, నెక్స్ట్ n నెగిటివ్ ఇంటిజర్ కింద తీసుకుందాం, మనం తీస్తాం, ఫినిష్ అయిపోతుంది. సో లెటెస్ట్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసరికి ప్రూఫ్. ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం ఫ్రెండ్స్, n ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకుంటున్నాము. n ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే n ప్లేస్లో మనం 0 వేసుకోవాలి. సో LHS తీసుకుని మనం RHSని డిరైవ్ చేద్దాం ఫ్రెండ్స్. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n అంటే హోల్ పవర్ 0, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 0. సో 100 పవర్ 0 అంటే 1 lakh పవర్ 0 అంటే 1. సో దేనికైనా సరే, ఏ నెంబర్కైనా, ఏ వాల్యూకైనా పవర్ 0 అంటే ఖచ్చితంగా దాని వాల్యూ 1 అయిపోతుంది ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 0 ఉన్నది, ఎంత ఉన్నా అనవసరం, మనకి పవర్ 0 అంటే దాని వాల్యూ 1 అయిపోయింది. సో నెక్స్ట్ ఐ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 వాల్యూ ఫ్రెండ్స్. ఐ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. సో ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 దాని వాల్యూ. సో ఇక్కడ చూస్తే మనకి కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫామ్లో ఉన్నాయి అన్నీ కూడా. సో మనకి వచ్చే ఆన్సర్ కూడా ఐ అవసరం మనకి. సో అందుకని మనం ఐని ఇంక్లూడ్ చేస్తున్నాం ఇక్కడ. 1 ప్లస్ ఐ ఇంటూ ఎలా వేస్తాం ఫ్రెండ్స్, ఐ ఇంటూ 0, 5 ఇంటూ 0, 6 ఇంటూ 0, 7 ఇంటూ 0 అంటే 7 ఇంటూ 0 0, 1 ప్లస్ 0 1. సో మనకి నెక్స్ట్ స్టెప్ కూడా సేమ్ ఆన్సర్ అయితే ఉన్నది, బట్ మనం అడిషనల్గా ఐ అనేది యాడ్ చేసాం, ఇంటూ 0తో మల్టిప్లై చేస్తున్నాం. సో 1ని మనం ఎలా రాసుకోవచ్చు, కాస్ 0 కింద రాసుకోవచ్చు, ఎందుకంటే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి. 0ని మనం సైన్ 0 కింద రాసుకోవచ్చు, సైన్ 0 వాల్యూ 0. సో ఇక్కడ చూస్తే కాస్ 0 థీటా ప్లస్ ఐ సైన్ 0 థీటా అని చెప్పి మనకు వచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి కాస్ 0 థీటా ప్లస్ ఐ సైన్ 0 థీటా. సో 0 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, n రాసుకోవచ్చు, అలా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం కాబట్టి. సో కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. సో చూడండి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సరిపోయింది కదా ఫ్రెండ్స్, మనకి ప్రూవ్ చేయాల్సింది వచ్చేసింది 0 తీసుకుంటే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాజిటివ్ నెంబర్కి తీసుకుందాం. సో ఫస్ట్ దీన్ని ఎస్ ఆఫ్ కే ఎంఐ టైప్లో చేస్తాం ఫ్రెండ్స్, ఎంఐ సమ్స్ చేసినట్టు. సో లెట్ ఎస్ ఆఫ్ కే బి ద స్టేట్మెంట్. ఈ n తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ n బదులు మనం అక్కడ కే తీసుకుంటున్నాము. కే తీసుకుంటే అది కరెక్ట్ అవుతుందో కాదో అన్నది మనం ఇప్పుడు చూస్తాము. సో ఫ్రెండ్స్ చూడండి, లెట్ ఎస్ ఆఫ్ కే బి ద స్టేట్మెంట్ దట్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే ఈజ్ ఈక్వల్స్ టు కాస్ కే థీటా ప్లస్ ఐ సైన్ కే థీటా. సో n ప్లేస్లో కే పెట్టేసాం ఫ్రెండ్స్, అంతే. చూడండి, ఇక్కడ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ థీటా ఉన్నది, ఇక్కడ హోల్ పవర్ కే పెట్టాం. కాస్ ఎన్ థీటా ఉంటే కాస్ కే థీటా పెట్టాం, ఐ సైన్ ఎన్ థీటా ఉంటే ఐ సైన్ కే థీటా పెట్టాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కే ప్లేస్లో 1 కింద సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. సో ఫ్రెండ్స్, కే ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పి మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం LHS తీసుకుందాం, నెక్స్ట్ RHS తీసుకుందాం. సో LHS ఏంటి, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే అంటే హోల్ పవర్ 1, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 1, దీన్ని ఇక్కడతో వదిలేద్దాం. నెక్స్ట్ RHS తీసుకుందాం. కాస్ కే థీటా ప్లస్ ఐ సైన్ కే థీటా, కే ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాస్ 1 థీటా ప్లస్ ఐ సైన్ 1 థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. సో 1 అంటే ఏంటి ఫ్రెండ్స్, 1 ఇంటూ థీటా, 1 ఇంటూ థీటా ప్లస్, సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా వచ్చింది మనకి. సో కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా అంటే ఏంటి, హోల్ పవర్ 1 ఉన్నట్టేగా. సో మనకి ఇది కూడా సేమ్ వచ్చాయి. LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అయింది కాబట్టి
ఎస్ ఆఫ్ 1 అనేది ట్రూ అయింది కాబట్టి మనం ఎస్ ఆఫ్ కే కూడా, అంటే ఇక్కడ కే తీసుకున్నా సరే అది కరెక్ట్ అవుతుందని చెప్పి మనం ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది. దేర్ఫోర్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే ఈజ్ ఈక్వల్స్ టు కాస్ కే థీటా ప్లస్ ఐ సైన్ కే థీటా. సో ఇప్పుడు మనం ఏం తీసుకుంటామంటే కే ప్లేస్లో కే ప్లస్ 1 తీసుకుంటే అది కరెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి మనం తీసుకుంటాం. అప్పుడు ఇది అన్ని పాజిటివ్ ఇంటీజర్స్కి కూడా అప్లై అవ్వుద్ది అని చెప్పి మనకి తెలుస్తుంది. సో లెటర్ స్టార్ట్. ఎన్ ప్లేస్లో మనం కే ప్లస్ 1 తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్ కే ప్లేస్లో మనం కే ప్లస్ 1 అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దెన్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్, సో ముందులాగా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ అని ఉన్న ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టేసాం. కాస్ థీటా కాస్ ఆఫ్ ఎన్ థీటా ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టేసాం. ఐ సైన్ ఎన్ థీటా ఎన్ ప్లేస్లో కే ప్లస్ 1 పెట్టేసాం. సో వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. సో మనం ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయాలి. సో ఏం చేసుకుంటున్నాం, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాము. ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ని డిరైవ్ చేద్దాం. సో లెటర్ స్టార్ట్. ఎల్హెచ్ఎస్ ఏముంది ఫ్రెండ్స్, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే ప్లస్ 1, సో హోల్ పవర్ 5 ప్లస్ 1 హోల్ పవర్ 6 ప్లస్ 1, అలా ఎలా ఉన్నా సరే మనం ఏం రాసుకోవచ్చు, ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఏ పవర్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ వై. డినామినేటర్స్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ పవర్స్ యాడ్ అయి ఉన్నాయి, సో డినామినేటర్స్ సేమ్ ఉన్నది. సో మనం దీన్ని స్ప్లిట్ చేసుకుంటున్నాం. కే ఒక చోట పవర్ 1 ఒక చోట వేసుకుంటున్నాం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ కే ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ 1 అంటే కే ప్లస్ 1 అవుతుంది. ఇలా రాసుకున్న తర్వాత మనం ఇందాక ఫార్ములాలో చెప్పాము కదా ఫ్రెండ్స్, కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ థీటా ప్లస్ ఐ సైన్ ఎన్ థీటా. అదే ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. కాస్ కే థీటా ప్లస్ ఐ సైన్ కే థీటా కింద ఎక్స్పాండ్ చేసుకుని నెక్స్ట్ దాన్ని అలాగే ఉంచేసాం. సో ఫస్ట్ దీన్ని ఏం చేస్తున్నాం, ఫస్ట్ దాంతో మల్టిప్లై చేస్తున్నాం. కాస్ కే థీటా ఇంటూ కాస్ థీటా ప్లస్ ఐ ఇంటూ కాస్ థీటా ప్లస్ కాస్ కే థీటా, అంటే ఇక్కడ కాస్ కే థీటాని సెకండ్ దాంతో మల్టిప్లై చేస్తున్నాం. కాస్ కే థీ ఐ ఇంటూ కాస్ కే థీటా సైన్ థీటా, ఐని ముందు తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఐ ఇంటూ సైన్ కే థీటా కాస్ థీటా, నెక్స్ట్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ సైన్ కే థీటా సైన్ థీటా. సో ఇక్కడ మీరు చూస్తే నేను ఫస్ట్లో స్టార్టింగ్లోనే చెప్పాను ఫ్రెండ్స్, ఐ స్క్వేర్ అంటే దాని వాల్యూ ఎంత, -1. సో ఇక్కడ మీరు మైనస్ కింద తీసుకోవచ్చు. అంటే ఏంటి, ఇక్కడ ఐ కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయి మైనస్ అయిపోయింది. మైనస్ సైన్ కే థీటా సైన్ థీటా, కాస్ కే థీటా కాస్ థీటా. సో దీన్ని మనం రెండింటిలో పక్కన రాసుకుందాం. కాస్ కే థీటా కాస్ థీటా మైనస్ సైన్ కే థీటా సైన్ థీటా. ఈ రెండింటిలోనే ఐ కామన్గా ఉన్నది కదా ఫ్రెండ్స్, ఐని కామన్ తీసేద్దాం. కాస్ కే థీటా సైన్ థీటా ప్లస్ సైన్ కే థీటా కాస్ థీటా. సో ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు, కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి, ఇది ఫార్ములాలో ఉన్నది కదా. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే మనం ఎలా రాసుకోవచ్చు, దాన్ని కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి కింద రాసుకోవచ్చు. సో కాస్ ఆఫ్ కే థీటా కాస్ ఆఫ్ థీటా, సో కాస్ ఆఫ్ కే ప్లస్ 1 ఏ ప్లస్ బి కింద రాసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. సో అందుకని మనం కాస్ ఆఫ్ కే ప్లస్ 1 థీటా కింద రాసుకున్నాం. సో నెక్స్ట్ ఇది చూడండి ఫ్రెండ్స్, కాస్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి ఫామ్లో ఉంది. కాస్ ఏ సైన్ బి ప్లస్ సైన్ ఏ కాస్ బి, లేదంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి కింద కూడా మీరు తీసుకోవచ్చు. సో సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి కింద రాసుకోవచ్చు మనం. సో అలాగే ఇక్కడ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, సో కాస్ ఆఫ్ కే ప్లస్ 1 థీటా ప్లస్ ఐ సైన్ ఇంటూ కే ప్లస్ 1 థీటా కింద రాసుకున్నాం మనం. సో చూడండి ఫ్రెండ్స్, ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఆర్హెచ్ఎస్ అయిపోయింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎస్ ఆఫ్ కే ప్లస్ 1 ఈజ్ ట్రూ అని చెప్పి మనం చెప్పాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటి వరకు 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, కే సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, అంటే 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, కే కరెక్ట్ అని చెప్పాము. కే ప్లేస్లో కే ప్లస్ 1ని కూడా సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్కి రావాలి. సో ఒకవేళ ఎన్ అనేది నెగిటివ్ నెంబర్ అనుకోండి, n ఈజ్ ఈక్వల్స్ టు -m అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, m ఈజ్ ఈక్వల్స్ టు -n అవుతుంది కదా ట్రాన్స్పోజ్ చేస్తే. సో అలాగా ఇప్పుడు తీసుకుంటున్నాం మనం. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు ఏం అవ్వాలి, హోల్ పవర్ n కాస్త హోల్ పవర్ -m అవ్వాలి. సో అలాగే మనం తీసుకున్నాం, హోల్ పవర్ -m అని రాసాం. సో -m అంటే ఏంటి, ఈ పవర్లో మైనస్ ఉంటుంది, డినామినేటర్కి వెళ్తే పాజిటివ్ అవుతుంది. సో 1/cos θ ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, cos θ ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ m ఉన్నది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, cos m θ ప్లస్ ఐ సైన్ m θ కింద రాసుకోవచ్చు. అలాగే రాసాం cos m θ ప్లస్ ఐ సైన్ m θ. సో డినామినేటర్లో cos m θ ప్లస్ ఐ సైన్ m θ ఉన్నది, అది న్యూమరేటర్కి వెళ్తే cos m θ మైనస్ ఐ సైన్ θ. ఇక్కడ సైన్ చేంజ్ అవుతుంది న్యూమరేటర్కి వెళ్ళాలంటే. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ న్యూమరేటర్కి వెళ్ళిపోయింది, సైన్ చేంజ్ అయింది. సో చూడండి, కాస్కి మనం మైనస్తో మల్టిప్లై చేసిన వాల్యూ ఏమీ చేంజ్ అవ్వదు.
అందువల్ల మనం కాస్ట్కి మైనస్తో మల్టిప్లై చేస్తాం. కాస్ ఆఫ్ మైనస్ ఎం తీటా ప్లస్ ఇక్కడ మైనస్ని కాస్త మనం ప్లస్ కింద రాసుకుంటాం, ఎందుకంటే ఈ మైనస్ని లోపలికి పంపిస్తాం కాబట్టి డిగ్రీస్కి పంపిస్తాం. ప్లస్ ఐ సైన్ ఆఫ్ మైనస్ ఎం తీటా. సో ఇక్కడ చూస్తే మనకి మైనస్ ఎం తీటా మైనస్ ఎం తీటా. సో మైనస్ ఎం అంటే మనం ఏమని తీసుకున్నాం, మైనస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎన్. సో చూడండి ఫ్రెండ్స్, మైనస్ ఎం ప్లస్లో మనం ఎన్ రాస్తే కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా. సో చూసారు కదా ఫ్రెండ్స్, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ ఎన్ తీటా అయిపోయింది. సో కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ కాస్ ఎన్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు z. అంటే ఏ వాల్యూ అయినా, ఏ ఇంటీజర్కి అయినా సరే ఈ ఫార్ములా అనేది అప్లై అవుతుందని చెప్పి మనం ఇక్కడ కంక్లూజన్ రాయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంధ్యా పీడిఎఫ్ ఛానల్. దీనికి సంబంధించింది నేను ఖచ్చితంగా మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.